హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకుందాం దక్షిణ మూవీ గురించి. ఈ సినిమా 1 గంట 42 నిమిషాల రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు లయన్స్ గేట్ ప్లే అనేలో స్ట్రీమింగ్ అవుతోంది. నేను చూసా. నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే ఏం బాగా నచ్చలేదు బ్రో. ఎమోషనల్ డెప్త్ అస్సలు లేని ఒక ఫోర్స్డ్ సైకో థ్రిల్లర్లా ఫీల్ అయ్యింది. ఇదిగో స్టోరీలో ఒక సీన్ చెప్తా. ఒక పెద్ద పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్లి ఆమెను చాలా ఈజీగా రేప్ చేసేసి టాప్ వ్యూలో కెమెరాతో రికార్డ్ చేస్తాడంట. అరే బాబోయ్, ఇదేం లాజిక్ రా అనిపించింది. సైకో థ్రిల్లర్స్లో ఇది వన్ ఆఫ్ ది వీకెస్ట్ ఫిల్మ్స్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో వచ్చే 10 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ మాత్రం కాస్త పర్లేదు, అంతే. ఫ్యామిలీస్తో చూడాలంటే ఛాన్సే లేదు బ్రో. చాలా డిస్టర్బింగ్ సీన్స్, వల్గర్ వర్డ్స్ ఉన్నాయి. సో నో వే. స్టోరీ ఏంటంటే రొటీన్ స్టఫ్. అమ్మాయిల్ని చంపే సైకో, వాడిని పట్టుకోవడానికి పోలీసులు. కొత్తగా యాడ్ చేసిన పాయింట్ ఏంటంటే ఆ సైకో వల్లే పోలీస్కి ఏం జరిగిందన్నది. కానీ ఎగ్జిక్యూషన్ మహా బోరింగ్, లేజీ ఫీలింగ్స్ తెప్పించింది. థ్రిల్లింగ్గా అనిపించలేదు. భయం అస్సలు వేయలేదు. అసలు సీసీ కెమెరాలు ఏం చేస్తున్నాయి? అంత జరుగుతుంటే కనీసం అరుపులు వినపడకుండా నోటికి ప్లాస్టర్ కూడా వేయలేదు. ఇక సాయి ధన్సిక గారి యాక్టింగ్ ఈ రోల్కి సెట్ కాలేదు బ్రో. బలవంతంగా వరస్ట్ యాక్టింగ్ చేయించారు. ఓవర్ ది టాప్ ఫైట్ సీన్స్, ఇంటర్వెల్ సీన్ అయితే పీక్స్ వరస్ట్. అక్కడ రియాక్షన్స్ ఇవ్వాల్సినవి కాదు. ఒకే డ్రెస్తో సినిమా మొత్తం ఏంట్రా బాబు అనిపించింది. రొటీన్ టెంప్లేట్. అమ్మాయిల్ని చంపడం, ఎందుకు చంపుతున్నాడో ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా థ్రిల్లింగ్గా లేదు. సైకో ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని వాడిని పట్టుకుని చంపడం, ఇవన్నీ కొత్తవి కాదు కదా. సైకోని రెచ్చగొట్టే సీన్ చూస్తేనే డౌట్ వచ్చింది, ఇదేం రైటింగ్ రా అని. ఇక షార్ట్గా చెప్పాలంటే ఐడిట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో 10 నిమిషాల ఫ్లాష్ బ్యాక్, సినిమాటోగ్రఫీ ఈ రెండు బాగున్నాయి, అంతే. మిగతా సినిమా నాకు నచ్చలేదు. రొటీన్ స్టఫ్ విత్ వీక్ ఎగ్జిక్యూషన్. నా రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్. మీకు నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. థాంక్యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.